డిమాండ్ల సాధన కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అన్ని డిపోల్లో రెగ్యులర్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని గెజెట్తో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ అమలు చేయాలని, యూనియన్లు పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాటు పట్టారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైనాయి. ముఖ్యంగా ప్రైవేటు డ్రైవర్లు నిర్వహిస్తున్న బస్సులు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. మనకు చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ వన్ డిపో దగ్గర కార్మికులంతా కూడా ఉదయం నుంచి విధులు బహిష్కరించి ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న అధికారుల కమిటీ వీళ్ళతోటి జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు కార్మికులంతా కూడా. ఈ సమ్మెలో భాగంగా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అండ్ R&B CS వికాసరాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ వీళ్ళకు 4 వారాల సమయం కోరింది. అయినా కూడా వినకుండా వీళ్ళంతా కూడా సమ్మెలోకి దిగారు. ప్రధాన డిమాండ్ లేనిది వీళ్ళు మొత్తం మహిళా కార్మికులు వచ్చి వీళ్ళంతా కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. దాదాపు చాలా రోజుల తర్వాత ఆర్టీసీ సమ్మెబాట పడడంతో వాహన ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి శంకర్ రెడ్డి గారు మనతో పడుతున్నారు. శంకర్ రెడ్డి గారు, ఏంటి మీ సమ్మెలకు ఎట్లాంటి అనివార్య పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది? మేము గతంలో ఒకసారి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ యొక్క యుద్ధం ఉండడం వలన దాని సమ్మెను ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. అంటే దాదాపు గవర్నమెంట్కు 2-3 నెలల టైం ఇచ్చి మళ్ళీ మేము ఉద్యమం స్టార్ట్ చేసినాం. మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో భాగంగా 10 రోజుల ముందే మేము డేట్ డిక్లేర్ చేసి 22 నాడు మీరు సమస్యలు పరిష్కరించకుంటే మేము 22 నాడు సమ్మెలకు పోతామని చెప్పడం జరిగింది. దానికి గాను 8-9 రోజులు కాలయాపన చేసి నిన్న సాయంత్రం అనగా 21 నాడు సాయంత్రం సమ్మెలకు మన చర్చలకు పిలిచి ఒక కమిటీని ఏర్పాటు చేసి చర్చలకు పిలిచారు. కానీ అక్కడ కూడా చర్చలు ఎలాంటి పురోగతి లేకపోగా మీరు చేస్తే చేసుకోండి, మీ ఇష్టం అనే ఉద్దేశంతో ప్రవర్తించడం జరిగింది. మేనేజ్మెంట్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ సమ్మె పరిష్కరించే దిశగా ఆలోచించడం లేదు. కావాలనే సమ్మెకు నెడతా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు యూనియన్ లేవు, మాకు పే స్కేల్స్ లేవు, ఎలాంటి ప్రజాస్వామ్యం అనేది ఆర్టీసీలో లేకుండా అయిపోయింది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కూడా ఇక్కడ పనిచేయడం లేదు. కాబట్టి మాకు ఆత్మాభిమానం కావాలనే ఉద్దేశంతో కొంత అయితే మరి జీతభత్యాలు కూడా గత 10 సంవత్సరాల నుండి జీతభత్యాలు కూడా పెరగలేదు. 2013 పే స్కేల్ వచ్చిందంటే ఇప్పటివరకు 2026 వచ్చింది. పే రీజన్ లేదు. చాలి బతుకులతోటి మన విపరీతమైన పని ఒత్తిడి. ఒకప్పుడు లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి 50,000 మంది ఏదైతే దింపినరో ఈరోజు 35,000 మంది, అంతకన్నా ఒక 10 లక్షల కిలోమీటర్లు ఎక్కువ తింపుతున్నారు. కాబట్టి పని భారం ఎవరి మీద పడుతుంది? పని భారం ఏం చేస్తున్నారు? ఈ పని చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కేవలం కూడా ఆత్మాభిమానం అని కోల్పోయి నౌకరీ చేస్తున్నారు తప్ప ఏం లేదు. కాకపోతే యూనియన్ లేవు. వాటి అధికారులు కూడా రాజ్యాంగంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారులు అయితే పర్సనల్ రివెంజ్ కూడా తీసుకుంటూ ఉన్నారు కార్మికుల మీద. కాబట్టి కార్మికులందరూ సమేతమై ఈరోజు సమ్మెకు పోవడం అంటే అది ప్రభుత్వం మేనేజ్మెంట్ కలిసే సమ్మెకు నెడుతుంది తప్ప మేము మాత్రం సమ్మె చేయాలనే ఉద్దేశం మాకైతే లేదు. సమ్మె అనేది చివరి అస్త్రంగా ప్రయోగిస్తూ ఉంటారు మీ కార్మికులు. నిన్న ఒక 4 వారాల సమయం అడుగుతూ అధికారుల కమిటీ, వికాసరాజు వాళ్ళ కమిటీ మిమ్మల్ని కోరింది. ఇంతకాలం ఆగిన మీరు ఒక 4 వారాలు టైం ఇస్తే బాగుండేది కదా? ఇప్పుడు ఇంత మునుపు 3 నెలల కిందే సమ్మె నోటీస్ ఇస్తే పాకిస్తాన్ యుద్ధం అని చెప్పి కాలయాపన చేసింది. మేము మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చే వరకు కూడా ప్రభుత్వం మాకు స్పందన లేదు. కానీ మేము ఎట్లా నమ్మాలి? 4 రోజులు మళ్ళీ దాన్ని నిర్వీర్యం చేయాలి, మళ్ళీ 6 నెలలు గడపాలి, మళ్ళీ సంవత్సరం గడపాలనే ఉద్దేశం తప్ప ఎలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ పరిష్కరించే దిశ లేదు, నమ్మకం లేదు. కాబట్టి మేము ఆ 4 వారాలు కాదు. ఇప్పుడు 4 వారాలు అంటే మేము పెట్టిన 32 డిమాండ్లలో కనీసం ఒక 4-5 ఒప్పుకొని మిగతా వాటికి కమిటీ అయ్యండి, మిగతా వాటికి అది చేయండి. మొత్తానికి మీరు చర్చలే పురోగతి లేకుండా ఉంటే మేము ఎలా నమ్మాలి? మా మీరు అడిగిన 32 డిమాండ్లో 4-5 ప్రధానంగా పరిష్కరించమంటారు. ఏంటి ఆ 4-5 డిమాండ్లు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్ను పునరుద్ధరించాలి, 21-25 పే రివిజన్ చేయాలి, ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో అది ఆర్టీసీ కొనుగోలు చేసి నడపాలి. ఎందుకంటే ఆర్టీసీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రైవేటు వాళ్ళు నడుపుతూ ఉన్నారు, JBM సంస్థకి ఇచ్చారు. మరి వాళ్ళకు ఒక్కొక్క బస్సు మీద 50 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నది. మరి ఇంత మనం మా లాభం ఉన్నదని చెప్పి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తున్నారు, మా లక్ష్యం వచ్చింది లాభం. మరి ఈ 50,000 సబ్సిడీ తీసేసి మేమే కొనుగోలు చేసుకొని మా స్టాఫే చేయొచ్చు కదా. ఒక బస్సు కనుక మా రిలీజ్ అయితే దానికి 5 సభ్యులు, మన 5 మంది ఎంప్లాయీస్ పెరుగుతుంది, నిరుద్యోగం కూడా పోతుంది కదా. మరి ఎందుకు ఇది దురుద్దేశంతో చేసిన పని కాదా? అందుకోసమే. ఇంకా మిగతా కార్మికులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా మీ సమ్మెకు ఏ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి? ముఖ్యంగా ప్రైవేటు డ్రైవర్లు అయితే బస్సులు నడుపుతా ఉన్నారు. ఇది సమ్మె మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? మాకైతే ఇప్పుడు జేఏసీ లోపల ప్రధానంగా 6 యూనియన్లు అయితే జేఏసీగా మేము సమ్మె నోటీస్ ఇచ్చినాము.
తదుపరి ఏదైతే మనకు సంఘాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ సంఘం కానీ బీసీ సంఘం కానీ తర్వాత తీన్మార్ మల్లన్న వారిది కానీ వెల్ఫేర్ మన ముస్లిం వాళ్ళది కానీ అంటే మా కార్మికుల లోపల రకరకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయా కుల సంఘాలు కూడా మాకు మద్దతు ఇచ్చి ఉన్నాయి. మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఇంకా మేము సమ్మెను ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం దయచేసి మా ఆర్టీసీ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా మీరు ఏదైతే సమ్మెకు కాలాప్ చేస్తారో మొన్నటి వరకు పిలిపించినారో దాదాపు ఆ దిశ లోపల మీరు ప్రయత్నాలు చేయండి. మేమైతే సిద్ధంగా ఉన్నాం. మాకు కొన్ని సమస్యలు పరిష్కరించినప్పుడు కూడా మేము మరి సమ్మెను విరమించి చేయడానికి ఉన్నాం. కాకపోతే ప్రభుత్వం ఎందుకో మరి యూనియన్లలో వీరిని ఎందుకు పిలవడం అన్న సంకేతంతో మరి వాళ్ళు ఇస్తున్నారో మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు అయితే చేస్తున్నారో పూర్తిగా మమ్మల్ని చులకన భావంతో చూసినందుకే మేము ఈ సమ్మె లోపల దిగడం జరిగింది. మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి? అయ్యా మా గోడు ఎందుకు మీకు వినవడం లేదు? మేము 50 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు వెన్నుదండిగా ఉండి మీకు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము మేము అధికారంలోకి వస్తే అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరు. కనీసం మా గోడు వినబడట్లేదా? పిల్లలను చదివించాలన్నా ఇంట్లో ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా మాకు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. అన్ని డిపార్ట్మెంట్లో జీతాలు పెంచుతున్నారు కానీ మా ఆర్టీసీకి వచ్చేసరికి వెనకడుగేస్తున్నారు. మేము ఏం పాపం చేసినాం? అసలు మమ్మల్ని కనీసం మనుషుల్లాగా కూడా గుర్తించడం లేదు. కనీసం పని భారాలు పెరుగుతున్నాయి, యూనియన్లు లేవు. మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం. ఒక డ్యూటీ చేయాలంటే దాదాపు 18-19 గంటలు సమయం పడుతుంది. చాలా సఫర్ అవుతున్నాం. మహాలక్ష్మిని స్కీమ్ను ఇంత మంచిగా సక్సెస్ చేసినందుకు మాకు పని ఒత్తిడి ఎక్కువ అవుతున్నా అయినా మేము ఇష్టంగానే పని చేస్తున్నాము. కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి విరుద్ధమేమి కాదు, ప్రభుత్వానికి మేము సపోర్ట్గానే ఉన్నాము. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా డిమాండ్లు మేము గొంతమ్మ కోరికలేమి కోరడం లేవు. ప్రభుత్వంలో విలీనం చేయాలి, పిఆర్సీ ఇవ్వాలి, ఇంకోటి యూనియన్లను పునరుద్ధరించాలి. మేము సర్వదా మీకు రుణపడి ఉంటాం. మీకు ఎప్పుడు గవర్నమెంట్కి సపోర్ట్గానే ఉంటాము. మహిళా కార్మికులు కావచ్చు, తర్వాత వీళ్ళంతా కూడా విధులకు బహిష్కరించేస్తున్నారు. చూడొచ్చు మనం కరీంనగర్ 1 డిపోలో మొత్తం బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమైనవి. సమ్మె ఈ రోజు ప్రారంభమైన సమ్మె ఎప్పుడు ముగుస్తుంది అనేది కూడా అంతు చిక్కకుండా ఉంది. కార్మికులు అయితే ప్రధానంగా వాళ్ళకు ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్, యూనియన్ల పునరుద్ధరణ, తర్వాత పే స్కేలు, ఇవి 3 ప్రధాన డిమాండ్లతో పాటు మరికొన్ని చిన్న డిమాండ్లు పరిష్కరిస్తే సమ్మె విరమిస్తామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.